దేవుడు పరలోకంలో ఒక సైన్యమును నియమించున్నాడు. ఆ సైన్యము ప్రత్యేకత ఏమిటంటే, దేవునిని నిత్యము స్తుతించుటకు. ఆ సైన్యము ఏ విధముగా స్తుతిస్తుందంటే, మనం ఎక్కడ చూడగలుగుతామంటే, యెషయా గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనంలో మనం చూడగలుగుతాం. ఏ విధంగా అంటే, సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని దూత ప్రతిగానముల చేత అవి స్తుతించబడుతున్నాడు. అయితే దేవుడు ఎంతగా స్తుతించబడుతున్నాడంటే, ప్రతి నిమిషము ఏ క్షణము కూడా క్షణము కూడా ఆయన స్తుతించబడుతున్నాడు. అయితే మరి భూమి మీద మరి మనము ఏ విధముగా స్తుతించాలి? అయితే భూమి మీద కూడా స్తుతించేవారు ఉన్నారా అంటే ఉన్నారు. ఎలాగంటే సంఘమునే స్తుతించడానికి ఒక సైన్యముగా ఏర్పరిచి ఉన్నాడు. దేవుడు సంఘమునే ఒక సైన్యముగా ఏర్పరచుకుని ఉన్నాడు స్తుతించుటకని. ఈ స్తుతించటంలో మనం ఏ విధంగా ఉండాలంటే, మనము స్తుతించడం ద్వారా దేవుని శక్తిని మనం పొందుకుంటాం. స్తుతించడం ద్వారా దేవుని యొక్క ప్రసన్నతలో మనం కలిగి ఉంటాము. అయితే స్తుతించటం ద్వారా మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటి అని మనం ఒక్కసారి ఆలోచించగలిగితే, స్తుతి నీ స్థితిని మార్చగలుగుతుంది. స్తు స్తుతి నీ ప్రతి పరిస్థితులను కూడా మార్చగలుగుతుంది. అయితే మనము మోకరించి దేవుని ఎదుట స్తుతి వచనములతో ఆయన ఎదుట మోకరించి కన్నీరు విడుచుచు ఆయన దగ్గర మనం ఎప్పుడైతే స్తుతిస్తామో, మన ప్రతి పరిస్థితులు కూడా ఆయన తారుమారు చేసి మనకి అనుకూలంగా మారుస్తాడు. అయితే మరి ఈ విధంగా జరిగినట్టు మరి బైబిల్ గ్రంథంలో ఎక్కడన్నా ఆధారం ఉందా అంటే, అనేక ఆధారాలు మనకి కనబడుతున్నాయి. ఒకటి, యెరికో సందర్భం మనం చూస్తున్నప్పుడు అక్కడ మరి ఇశ్రాయేలు ప్రజలు 7 మారులు తిరగగా, మరి ప్రతి దినము ఒక్కొక్క మారు, మరి 7వ దినమున 7 మారులు తిరగమని దేవుడు చెప్పినప్పుడు వారు 7 మారులు తిరిగి, మరి 7 మారులు తిరగడం అంటే సుత్తి శానం గాని పట్టుకోలేదు. కనీసం ఒక మేకైనను పట్టుకోకుండా వారు స్తుతులతో మరి ఆ ప్రాంతం అంతయు కూడా, ఆ ప్రాకారం అంతయు కూడా తిరిగినప్పుడు స్తుతి వచనముల చేతను వారు తిరగగా, మరి యెరికో కోట గోడలైనటువంటి ప్రాకారములు పడిపోయి ఉన్నవి. మరి దేవుడు ఎంత అద్భుతమైనటువంటి కృపను చూపించాడు. స్తుతించడం వలన ఎంత శక్తిని మనము పొందుకొనుచున్నామంటే, ఆహ్, మన మనం ఎప్పుడైతే స్తుతించడం మొదలు పెడతామో, మన దగ్గర ఉన్నటువంటి అపవాదైనటువంటి సాతాను కూడా పారిపోతాడు. వ్యాధవని, బాధవని, అప్పవని ఏదైనా కూడా మనం స్తుతించడం ద్వారాగా దేవుడు మన పక్షము నుండి కార్యములు చేయటము మొదలు పెడతాడు. నువ్వు ఇప్పుడే స్తుతించు, నీ పరిస్థితి మారుతుంది. నువ్వు స్తుతించు, నీ జీవితమును మారుతుంది. నువ్వు స్తుతించడం ఎప్పుడైతే ప్రారంభించావో అప్పుడే నీ స్థితి మార్చబడుతుంది. నువ్వు ఎప్పుడైతే స్తుతించటంలో శక్తిని కనుగొని ఉన్నావో, దేవుని యందు మనం ఎప్పుడైతే నిలబడుచున్నామో అప్పుడే మనకు ప్రతి కార్యములు కూడా జరుగుతాయి. దేవుడిచ్చినటువంటి గొప్ప తరుణాన్ని మనము ఉపయోగించుకోవడంలో మనం ఎంతైనాను కూడా అది సమయమును పోనివ్వకుండా మనం అనుకూలపరుచుకొని సద్వినియోగపరుచుకోవడంతో ఎంతో శోభస్కరము. అయితే స్తుతించడం వలన ఆనాడు యాజకులు మరి సాంబ్రాణి వేసి ధూపములు అర్పించారు. ఈనాడు మనం స్తుతుల నైవేద్యములతో స్తుతుల ధూపార్పణములతో మనం ఎప్పుడైతే స్తుతిస్తున్నామో, ఉదయమును, సాయంత్రమును, మధ్యాహ్నమును, మరి వేకువన కూడా మనం స్తుతించడము ఎప్పుడైతే ప్రారంభిస్తామో, మన జీవితాల్లో అద్భుతమైనటువంటి కార్యాలు దేవుడు చేయటము ప్రారంభిస్తాడు. మనము ఒట్టివారము కాదు, దేవుడు మనకు శక్తిని ఇచ్చాడు. ఆ శక్తి చేత మనము పొందుకొని ఉన్నాము గనుక మనకి దేవుడు ఉత్తినే మనల్ని వదిలి వెళ్ళలేదు. దేవుడు మనకి ఆదరణకర్తనిచ్చాడు. ఈ ఆదరణకర్త ద్వారాగా మనం స్తుతించడం ప్రారంభించాము. మనం యుక్తంగా కూడా మనము ఉండగలుగుతాము. దేవుడిచ్చినటువంటి ఆధిక్యతను బట్టి దేవాతి దేవునికి మరి ఒక్కసారి మహిమ కలుగునుగాక. మరి కీర్తనకారుడు ఈ విధంగా మరి ప్రకటించుచున్నాడు, యెహోవా దయాళుడు ఇచ్చినటువంటి స్తుతి వచనములు పలుకుచున్నవి. అయితే మనం పాత నిబంధన గ్రంథంలో చూడగా, మరి సొలొమోను 1000 దహన బలులు అర్పించినప్పుడు ఆయనను స్తుతించుచుండగా దహన బలులచే మరి దేవుడు ఆయనకు ఎనలేనటువంటి ఆధిక్యతను భూమి మీద మనుషులకు ఎవరికి పుట్టి ఉండలేదు. అటువంటి గొప్ప వివేకమును, జ్ఞానమును కూడా సొలొమోనుకి ఇచ్చి ఉన్నాడు దేవుడు. అదే విధంగా మనం ఇంకా చూడగలిగితే ఇంకా చాలామంది జీవితాల్లో కూడా అద్భుతములు జరుగుతాయి. మరి పౌలు శీలలు కూడా స్తుతిస్తూ పాటలతో ఆరాధిస్తున్నప్పుడు మరి అప్పుడు సంకెళ్ళు తెగిపోయినాయని మరి మనం బైబిల్ గ్రంథంలో చూడగలుగుతున్నాం. దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు చేస్తాడు. నీ జీవితంలో, నా జీవితంలో చేయడా అంటే
తప్పనిసరిగా చేస్తాడు. మనం ఎప్పుడైతే స్తుతించడము ప్రారంభిస్తామో విజయము మన వెంట ఉంటుంది. స్తుతించడం ఎప్పుడైతే మనం మొదలు పెడతామో మనకి అక్కడి నుండే విజయమునకు తొలిమెట్టుగా పెడుతుంది. గనుక ప్రియులారా, మనమందరం కూడా స్తుతించడానికి ఏ ఆలస్యము చేయక, సందేహము పడక, ఉన్న చోటనే మనం నిలబడి ఆయన కొరకు మోకరించి ప్రార్థన చేయుచు మనం స్తుతి నైవేద్యములు అర్పించడం ప్రారంభిస్తాము. మన జీవితంలో దేవుడు అద్భుతమైనటువంటి మేలులు చేయునుగాక. చేసినటువంటి భక్తుల జీవితంలో మన జీవితంలో కూడా ఆయన చేర్చుచున్నాడు గనుక మనం నమ్మి విశ్వసించి ఆయన నామంలో మనం స్తుతించడం ప్రారంభిద్దాము. దేవుడు అద్భుతమైనటువంటి కార్యములు చేస్తాడు గనుక దేవునికి సమస్తయు మహిమయు ఘనతయు ప్రభావములు కలుగును గాక. ఆమేన్.